ఆను ఆ ఈయను ఈ ఊవను ఊ పాటఖ పాటఖను పాఠక పాఠక పాఠక. ఓకే. నిన్న పొద్దునుంచి సాయంత్రం ఏం చేసినావు? ఏం లేదు సార్, కాలేజ్కి పోయి వచ్చాను సార్. ఈవినింగ్ ఏం చేసావు? ఏం లేదు సార్, ఇంటికాడ వెళ్ళి బాయికాడికి పోయి వచ్చింది సార్. ఓకే. ఏమేం పనులు చేస్తావు నువ్వు? బాయికాడ ఎలాంటి పనులున్నా వ్యవసాయ పనులు చేస్తా సార్. వెరీ గుడ్. తర్వాత ఒకసారి చదువుతావా ఏదన్నా? తిప్పు. నా చిన్ననాటి స్నేహితుడు ప్రతాప్ రాజుపల్లి రాసిన 3వ చేయి పుస్తకం ఇప్పుడే చదివినాను. నా ప్రతాప్ మంచి రచయిత, కవి అని తెలుసు కానీ నలుగురికి ఉపయోగపడే ఇంత మంచి సామాజిక ప్రయోజనం ఉన్న పుస్తకం. ఓకే. ఏమైనా పెయిన్ ఉందా నీ గొంతులో? ఏం లేదు సార్. నొప్పి ఉందా? ఏం లేదు సార్. ఏం ప్రాబ్లం వస్తుంది నీ వాయిస్ వల్ల? అంటే ఫీమేల్ వాయిస్ వస్తుంది సార్. ఇంకా ఇక్కడ నుంచి ఏమైనా ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తడం వలన నన్ను డైరెక్ట్ మేడం అని పిలుస్తుంది సార్. ఓకే. ఓకే. నాకు చాలా బాగా అనిపిస్తుంది సార్. ఓకే. ఇంకోటి గొంతు డబల్ గొంతులా కూడా వస్తుంది కదా, అబ్జర్వ్ చేసిరా? వస్తుంది సార్. అది దాన్ని డిప్లోఫోనియా అంటాము, ఐపీచ్నేమో ప్యూబర్ఫోనియా అంటాము. ఇవి 2 ప్రాబ్లంలు ఉన్నాయి. ఓకేనా? అయితే వరి కావద్దు, వాయిస్ థెరపీ వల్ల మంచిగా అవుతుంది. రైట్. ఆల్ ద బెస్ట్. ఈయను ఊవను పాటఖ పాటఖ పాఠక పాఠక పాఠక. ఇప్పుడు నీ వాయిస్ ఎలా ఉంది? ఇప్పుడు చాలా బాగుంది. ఎన్ని రోజులు అయింది థెరపీకి వచ్చి? దాదాపుగా 15-16 రోజులు అయింది. చాలా బాగుంది. అంటే 3 వారాలు అయిందా? 3 వారాలు అయింది. చాలా సంతోషంగా ఉంది నాకు. వెరీ గుడ్. తర్వాత నిన్న పొద్దున్నుంచి సాయంత్రం ఏం చేసినావు? టూకీగా చెప్పు. అంటే నిన్న ఇబ్రాహీంపట్నం కాలేజ్కి వెళ్ళి కాలేజ్ నుంచి మళ్ళీ ఇబ్రాహీంపట్నం ఎల్బీ నగర్కి వచ్చి మళ్ళీ సాయంత్రం ఇక్కడ వాయిస్ థెరపీకి వచ్చేసాను. ఓకే. గుడ్. ఏమన్నా నొప్పి అవి ఏమైనా అయినాయా? ఏం లేదు. ఫస్ట్ సెకండ్ రోజు మంచిగా కొద్దిగా నొప్పి వచ్చింది. దాని తర్వాత మంచిగా వయసు అనేది చేంజ్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు గుర్తుపడుతున్నారా నిన్ను? అంటే వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే అసలు హలో హలో అని నువ్వెవరని మాట్లాడుతున్నారు నాతో. నేను అసలు ఆ విషయంలో చాలా నవ్వొస్తుంది నాకు. వెరీ గుడ్. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇప్పుడు వాళ్ళకి చెప్పిన నేను ఇట్లా వాయిస్ థెరపీ పోతున్నా, వాయిస్ థెరపీకి పోతున్నా. ఇప్పుడు నా గొంతు చాలా మంచిగా వస్తుందని వాళ్ళకి చెప్పిన. దాని తర్వాత వాళ్ళు నమ్మిరు. దాని ముందు వాళ్ళు నమ్మతలేరు నా మాటలు. ఓకే. ఇంకా 2-3 సెషన్లు ఉన్నాయి, ఇంకా గట్టిగా చేద్దాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఓకే సార్, స్పీచ్ ఖచ్చితంగా థెరపిస్ట్, వాయిస్ థెరపిస్ట్ని కలవమనాలా. ఖచ్చితంగా సార్. అనవసరంగా అటు ఇటు తిరిగి ఎక్కువ టెస్ట్లు చేయించుకుని టెన్షన్ పడద్దు. అవును సార్. రైట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.